అస్సలు ఈ వీడియోని మిస్ అవ్వద్దు. ఈ 2025లో ఎంతోమంది భర్తలు తమ భార్య చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి చేసుకోవడానికి మంచి అబ్బాయి దొరుకుతాడా అనే రోజుల నుండి మంచి అమ్మాయి దొరకదు అనే రోజుల్లోకి వచ్చాం. నిజానికి ఈ సమస్య ఎక్కడ మొదలైందో తెలుసా? తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మరి కొంతమంది ఈ వీడియో చూడడానికి ఉపయోగపడిన వారు అవుతారు. నిజానికి ఈ సమస్య ఎక్కడ మొదలైందో తెలుసా? మన మెదడులో. అవును, మీరు విన్నది నిజమే. మన మెదడులో వచ్చే ఆలోచనలు బట్టే మన పనులు ఉంటాయి. ఉదాహరణకు, నీకు ఏదైనా బాధ కలిగిన సంఘటన జరిగితే నీకు తెలియకుండానే నీ కంట్లో నీళ్లు వస్తాయి. అదే నీకు ఎవరి మీదైనా కోపం ఉందంటే నీ కళ్ళు ఎర్రబడతాయి. చూసారా? మన బ్రెయిన్లో జరిగిన విషయాలను బట్టి మన బాడీ రియాక్ట్ అవుతుంది. బ్రెయిన్ బట్టి బాడీ రియాక్ట్ అయితే మరి బ్రెయిన్ దేని బట్టి రియాక్ట్ అవుతుంది? మన కళ్ళ బట్టి. ఒక ఫేమస్ రైటర్ ఏమన్నాడంటే, మీరు దేన్నైతే చూస్తారో మీరు అలానే తయారవుతారు. మరి మనం రోజు దేన్ని చూస్తున్నాం? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ షార్ట్స్. ఇవి మన బ్రెయిన్ని ఎలా ట్రైన్ చేస్తున్నాయి అంటే 15 సెకండ్లు కామెడీ రీలు, 15 సెకండ్లు ఎమోషనల్ రీల్స్, 15 సెకండ్లు లవ్ రీల్, 15 సెకండ్లు బ్రేకప్ రీల్, 15 సెకండ్లు మోటివేషన్ రీల్. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనం ఒక కామెడీ రీల్ చూసి అమ్మయ్య అని నవ్వుకునే లోపు తరువాత ఎమోషన్ వీడియో, తరువాత మోటివేషన్ వీడియో. దీనివలన మన బ్రెయిన్ స్థిరమైన ఆలోచనలు కాకుండా మార్పులు ఎక్కువగా కోరుకోవడానికి అలవాటు పడిపోతుంది. మొబైల్లో రిచ్ కపుల్స్ కనిపిస్తారు. వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, నేను కూడా డబ్బు ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండేవాడిని, బాగుంది కదా అనిపిస్తుంది. ఎవరో వేసుకున్న డ్రెస్ చూసి మనకి అలాంటి డ్రెస్ ఉంటే బాగున్ను అనిపిస్తుంది. ఇలా ప్రతి విషయంలో ఇతరులతో పోల్చుకొని ఫ్యాంటసీ ప్రపంచంలోకి అయితే చాలామంది వెళ్ళిపోతున్నారు. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరైనా మీ లైఫ్ పార్ట్నర్ అయినా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఇది కష్టంగా ఉన్నా మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది.